G7 TV న్యూస్ కి స్వాగతం. మిచాంగ్ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ అన్నారు. ఈ తుఫాను కారణంగా రైతులు వేసిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు చేతికి అంది వచ్చే సమయంలో తుఫాను కారణంగా భారీ స్థాయిలో వ్యవసాయ రైతులు నష్టపోయారని, వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సందర్భంగా కోరారు. ఇక పల్లెలు పట్టణాలనే తారతమ్యం లేకుండా అన్ని చోట్ల ఇదే విధంగా రైతులను నష్టపోయారని ఆయన అన్నారు. ఒక 40 రోజుల ముందు పడుంటే 20 రోజులు ముందు పడుంటే వర్షం బాగుండేది. ఒక నెల రోజులు అంటే దసరాకి ఎప్పుడో పడుంటే ఎన్నోకన్ని పండుతుంది అనపోతాడికి మళ్ళీ ఈ పత్తి వచ్చి పడ్డాలి. పడించే లోపుకి మరి ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి 25,000 అయిపోతున్నది. ఇప్పుడు మళ్ళీ మరి కూలీల రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు కడిసిన చేను మీద నేను 30,000 పెట్టాను. 30,000 పెడితే మొత్తం బొగ్గు అయిపోయింది. అక్కడ మరి అంతా పరిస్థితి చేతికి ఎంతో కొంత వచ్చే పరిస్థితుల్లోనే ఇలాంటి విపత్తు రావడం వల్ల రైతులు మరి తీవ్రమైన నష్టం. బకాయిలు అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి అన్ని పంపిస్తాడు. రీత్యా వచ్చింది విపత్తు. గవర్నమెంట్ వాటర్ పోయి ఇబ్బంది పడిన బాగా ఉంది. బస్సులు కార్లు అన్ని కూడా ఆగిపోయినాయి. గిజ్జలు అన్ని తోడుకుంటున్నారు కదా. ఇవన్నీ చేయాలి గవర్నమెంట్ అంటే మరి చేయాలి, తప్పదు. విపత్తు జరిగినప్పుడు డబ్బులు ఉంటాయి, చేయాలి. ఆ డబ్బులు రైతులకి రాష్ట్రం మొత్తం మీద మరి మిసాంగ్ తుఫాను కారణంగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ రైతుల్ని మరి గవర్నమెంట్ ఆదుకోవాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చేతికి అందినటువంటి పంట, ఈ పంట పూర్తిగా ఈ తుఫాన్లోని మరి వాటర్లోని మునిగిపోయి చేతికి వచ్చే పంట ఏదైతే ఉందో, ఇటు వరి కానివ్వండి, టమాటా కానివ్వండి, అన్నీ కూడా అటు మెరక వ్యవసాయాలు అన్నీ కూడా పూర్తిగా మరి ఈ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతుల్ని వెంటనే గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎక్కడికక్కడ మరి గ్రామీణ ప్రాంతమే కాదు, పట్టణాల్లో కూడా మరి ఇండ్లలోకి, స్లమ్ ఏరియాల్లోకి వాటర్ వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరినీ కూడా తక్షణమే భద్రత కల్పించి గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి ఆదుకోవాలని మేము పూర్తిగా మరి డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మేమందరం మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.